హై డర్లింగ్స్, నేను మీ చుట్టాలబ్బాయి. ఈరోజు మన డార్లింగ్ ప్రభాస్ అని కల్కి సినిమా అయితే రిలీజ్ ఉంది. దానికోసం టికెట్లకి పడ్డ కష్టాలు అబ్బో మామూలు తిప్పలు కాదండి బాబా. 2 గంటలు సెలబెట్టుకుని అలా పేజీని లోడ్ చేసుకుంటా చివరికి 4 టికెట్ అయితే బుక్ చేశాను. నాన్న కష్టాలు పడి ఎన్నిసార్లు టికెట్ బుక్ చేయడం ట్రై చేసిన టెక్నికల్ ఇష్యూ అని చెప్పి చూపించడం సరిపోయింది. ఇది మీరు కూడా ఇష్యూ ఫేస్ చేస్తుంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇంకా సినిమా షోకి అయితే షో దొబ్బడానికి అన్ని షోలు చేసుకుని రెడీగా వెళ్ళిపోతున్నాను అనమాట థియేటర్కి. అలా వెళ్తుంటే తొట్టడో కనిపించింది. ఆ తొట్టడలో మనలాంటి తొట్టి గ్యాంగర్లు అయితే ఉన్నారు కుర్రోళ్ళు. మనకి హాయ్ చెప్పారు, మనం బాయ్ చెప్పేసి మనం షోకి రెడీ అయిపోతుందని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతున్నాం అనమాట. థియేటర్ దగ్గరలోకి వచ్చేసాక మా క్యాబ్ గడికి పోయేకారు వచ్చిందో గాల్లో దడా 4 రౌండ్లు తిరిగేసి కింద అయితే అడిపోయాడు. నేను ఇంకా దానికోసం చెప్పేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. నీ క్యాబ్ ఎవడో దొబ్బెడరా, ఎందుకు అంత కంగారు అంటారా? క్యాబ్ కోసం కాదండి బాబు కంగారు, సినిమాకి లేట్ అయిపోతామేమో అని చెప్పేసి కంగారు ఉంది. ఎగ్జామ్ హాల్కి 10 నిమిషాలు లేట్ అయినా వెళ్తామేమో, కానీ సినిమా హాల్కి మాత్రం 10 నిమిషాలు ముందే ఉంటాం. ఈ సినిమా మీద పెట్టే శ్రద్ధ ఏదో చదువు మీద పెట్టుంటే ఈ పాటికి ఐఏఎస్ ఐపీఎస్ అవుతావు అంటారా? మీరు అన్నట్టే బాగా చదివేసిన ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయినాయి అనుకోండి. నాలాగే ఇంకా కష్టపడి ఉంటాడు ఆ పొజిషన్ కోసం. పాపడికి అన్యాయం చేసేసి అయిపోతాను కదా, అందుకనే చదువుకోవట్లేదు. మరి నువ్వు చాలా దానకర్ణుడు భయ్య అని చెప్పేసి కామెంట్ బాక్స్లో పొగడేకి నాకు సిగ్గు. చివరికి మన కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్న తిరుమల థియేటర్కి అయితే వచ్చేసాం. కామెడీ ఏంటంటే ఇక్కడ కూడా సినిమా టికెట్లు దొరికేస్తున్నాయి పొద్దున్న 8 గంటలకు కూడా. ఎలా అనుకుంటున్నారా? బ్లాక్ టికెట్లు అండి 100 రూపాయలు ఎక్కువ పెట్టుకున్నాను అనుకోండి, టికెట్ వచ్చేస్తుంది. నేను ఆన్లైన్లో 300 బుక్ చేశాను. ఇక్కడ 100 రూపాయలు ఎక్స్ట్రా దొబ్బెట్టాలంట. మనకి 100 రూపాయలు మిగిలిన ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల 100 రూపాయలు పెట్టి మధ్యాహ్నం బిర్యానీ కుమ్మేయడమే, తగ్గేదేలే. ఇంక నీ సోదాబ్ సినిమా గురించి చెప్పే అంటారా? చెప్తావు ఆగండి బాబు, అది కంగారు ఉండకూడదు మనిషి అన్నాక కొంచెం కళాపోసం ఉండాలి. ఇంకా మన సినిమా గురించి చెప్పేసుకుందాం అంటే చెత్తనా కూడా షో 8 గంటలని చెప్పేసి 8 వరకు స్టార్ట్ చేయలేదు, అందుకే ల్యాగ్ అవుతుంది. మనం ఏం చేయలేం. మా బ్యాచ్ చూపించేస్తాం, ఈ లోపు చూసేయండి. మా ఊరు బ్యాచ్ అంతా వచ్చేసాం అనుకోకుండా ఎక్కడికి వెళ్ళి చేసాం. గేట్లు ఎత్తేసాడు రో, ఇంక మేమందరం లోపల దూరేసాం అనమాట. మా చిన్నోడు అయితే కళ్ళు తీసుకుని డోర్లు దడేయమని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా సినిమా గురించి చెప్పకపోతే నన్ను తను ఎలా ఉన్నారో చెప్పేది నేను వేసుకోండి. సినిమాకి మెయిన్ పాజిటివ్స్ వచ్చేసి ప్రభాస్ అన్న, అమితాబ్ బచ్చన్ గారు, బుజ్జి గారు, అలాగే కారు అనమాట. స్టోరీలోనే అయితే మహాభారతం తీసుకున్నారని అందరికీ తెలిసిందే. మహాభారతమైన 6000 సంవత్సరాల తర్వాత మన ప్రపంచం ఎలా ఉండబోతుందనే దాన్ని ఊహించి మన అశ్విన్ అన్న అయితే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి ఆ ప్రపంచంలోకి మనల్ని అయితే తీసుకెళ్ళిపోతారు అనమాట. ఈ సినిమాలో కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి మూవీ ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. కొత్త కాన్సెప్ట్ వల్ల కొంతమంది నచ్చొచ్చు, కొంతమంది నచ్చపోవచ్చు. సో సినిమా చూసి చెప్పండి ఎలా అనిపించిందో మీకు. నాకైతే ఫైటింగ్ సీక్వెన్సెస్ చాలా బాగా నచ్చాయి, అలాగే ప్రభాస్ కామెడీ టైమింగ్ కూడా బాగా నచ్చింది. నెగిటివ్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ లాస్ట్ లో అయితే మనకి సస్పెన్స్ ముందే తెలిసిపోద్ది అనమాట. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అదిరిపోద్ది, వేరే లెవెల్ లో ఉంటుంది అనమాట. 3 డైరెక్టర్లు అయితే ఈ సినిమా యాక్ట్ చేశారు. అలా వచ్చి మీరు తెగలు అయితే వెళ్ళిపోతారు అనమాట. డైరెక్టర్ లో ప్రభాసానికి ఎంత క్రేజ్ వచ్చినా ఒక డైరెక్టర్ కూడా యాక్ట్ చేశారు దీంట్లో. ఓవరాల్ గా సినిమా అయితే నాకు బాగా అనిపించింది. మీకు అనిపించిందో కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఉంటా మరి.